అన్ని పోట్లు వచ్చేస్తున్నాయి ముసలిదానం ముట్టుకుంటే ఏమంటున్నా. ఎక్కడ చదివేమో తెలీదు, ఏమో అయోమయంగా. ఎందుకంటేనమ్మా ఉన్నది నేనే అన్నాక దేని మీద ఉంటుంది? బ్రహ్మాత్మ పరమాత్మ స్వరూపులందరికీ మనస్సమాధి. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. నేను లేని చోటే లేదు. ఉన్నది నేను అయి ఉన్నాను. ఆ భావంతో జీవించుండగా జీవన్ముక్త స్థితిని చక్కగా అనుభవించగలుగుతున్నాను. జీవన్ముక్త స్థితి వలన ఎలా ఉంటుంది? ఎంజాయ్. దేన్ని విన్నా, మాట్లాడినా, తిన్నా, ఎవరు ఎలా ఉన్నా అంతా బ్రహ్మమే, బ్రహ్మలో ఉందే కదా అన్న భావంతో రిలాక్స్గా ఉండతాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. దీంట్లోనే అన్ని సృష్టి యావత్తు దీంట్లో పరమాత్మే నేను, నేనే అంతా. అందువల్లనే అండపిండ బ్రహ్మాండం అంతా నేనే కాబట్టి, నేను లేని చోటే లేదు కాబట్టి నాకు విషయాలని విశేషాలు ఏమీ ఉండదు. పరమాత్మయే, పరమాత్మయే, పరమాత్మ తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు ప్రార్థిస్తున్నాను. ఏమని? అందరం కూడా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అమ్మలో బ్రహ్మస్వరూపులు మనం అందరూని బ్రహ్మంగా మిగులుదాం. జీవన్ముక్తి మన హక్కు, స్వతంత్రం, విదేహముక్తి. జీవుడు బ్రహ్మం తప్పుకోగానే, జీవుడు తప్పుకోగానే బ్రహ్మంగా బ్రహ్మం లయమవుతుంది. పంచభూతాలతో తయారైన, సూక్ష్మ పంచభూతాలతో తయారైన ఈ దేహం పంచభూతాల్లోనే కలుస్తుంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎంజాయ్గానే ఉండగలను. ఎందుకంటే నేనే అంత అయినప్పుడు ఇంక ఏది విషయాలు, వ్యామోహాలు, రాగాలు, ద్వేషాలు, ఈ బంధాలు, బాంధవ్యాలు, అన్ని దేహాలు, దేహ సంబంధికులు, అదంతా సృష్టి. సృష్టి కూడా మనకెందుకు, స్థితి కూడా మనకెందుకు, లయం కూడా మనకెందుకు. ఉన్నది నేనే అన్నాక అలా తేలిగ్గా ఉండటమే. ఆ తేలికలోనే ఈ పుస్తకాలు ఇవన్నీ అన్నీ సృష్టి యావత్తు ఆ తేలికలోనే వచ్చింది. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. ఈ మానవ జన్మే ఉత్కృష్టతని మరవకుండా వచ్చిన పని చేసుకున్నాం. అమ్మలో బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపు. బ్రహ్మమే మనకు, బ్రహ్మం తప్ప అన్యదా అన్నీ మార్చింది. మార్పు చెందినవాడు బ్రహ్మం కాబట్టి బ్రహ్మం నాలో, మీలో, అందరిలో అంతగా వ్యాపించింది. అనంతంగా మనం ఉండొచ్చు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు. మరి పరమాత్మగా ఇహమూత్ర ఫలభోగ విరాగం అంటే ఏంటి చెప్పండి? ఇహంలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇళ్ళు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, కొండలు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, ఇప్పుడు చెరువులు చేసేస్తున్నారా, భూదేవి ఉందా, గాలి ఉందా, నీరు ఉందా, నిప్పు ఉందా, ఆకాశం ఉందా, అన్నీ ఉన్నాయి. సృష్టి యావత్తు కూడా ఉన్నట్లుగా గోచరింతుంది. ఉందంటే ఉందంటున్నారు, బరువుతున్నారు. ఉందా, లేదు, లేదా, ఉంది. మీ భావంలో ఉంది అంటే ఉన్నట్టుగా గోచరం. మరి ఇవన్నీ నాకేమీ అనిపిస్తాయి? కళ్ళు తెరిసిన, కళ్ళు మూసిన హాయిగా మరి ఉండగలుగుతున్నాను.
చెప్పండి. ఎందువలన ఆ భావన నాకు గోచరించట్లేదు. ఎందువలన నేనే అంతా కాబట్టి, నేనే అంతా కాబట్టి ఏది చూసినా ఏది మాట్లాడినా ఏది ఉన్నా అంతా నేనే. రెండో భావం లేదు. మరి మీకు ఉందన్నట్టుగా భావన కనిపించాలి. మీరు ఇండియా నుంచి వచ్చినట్టే భావన అనిపించిందా లేదు? అనిపించకూడదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అంటే మీ ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా ఒకటే. అలానే నేర్చుకోవటానికి క్లాస్కి వచ్చారు. నేర్చుకుంటే రాని టైంలో కూడా అలా నిలబెట్టడం కోసం ఈ యొక్క సాధన అవసరం. చెప్పలేం కదా ఏ టైంలో రాగలను, ఏ టైంలో మానగలను. అప్పుడు ఇదంతా అవసరం. అందుకోసం ఈ అభ్యాసం చెయ్యాలి. మరి ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగం. ఇళ్ళు, తోటలు, చందన వస్త్రభూషణ స్త్రీలు, భూములు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ జ్ఞానికి ఏమవుతుంది? ఉన్నాయి, లేవని కాదు. ఉన్నాయా, లేవా? రెండు భావనలు ఉండవు. ఉన్నాయి, లేవు, తింటున్నావా, ఉంటున్నావా, ఏమి ఉండదు. సంకల్ప మాత్రంగా ఉండదు. ఎందువల్ల ఉండదు? అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండం అంత నేనే, నేను లేని చోటే లేదు అన్న భావంతో ఉన్నప్పుడు ఏ భావంలో రావు. కానీ మామూలుగానే మాట్లాడతాం, మామూలుగానే వ్యవహరిస్తాం. మీతో మామూలుగానే ఉంటున్నాను కదా, కానీ లోపల మాత్రం అనంతత్వం, ముముక్షత్వం అంటే తీవ్ర ఇచ్చ. 24 గంటలు నేను అయి ఉన్నానన్న తీవ్రతతోటే ఉంటాను. ముముక్షత్వం తాపత్రయం వచ్చే కాల్చబడి జీవుడు శాంతి ఎప్పుడు కలుగును అని నిరంతరము చింతించడం. దీని పేరే మోక్షేచ్ఛ. మనకు మోక్షేచ్ఛ ఉందా లేదా చెప్పండి? ఉండకపోతే ఎలా వచ్చి కూర్చోగలరా? ఎంత కష్టం మా ఇంట్లో అన్ని పనులు చేసుకుని రావట్లేదు. మనకి ఈ ఇచ్చ తప్పించి మిగిలిన మీద ఇంకే వ్యవహారంలో చేసుకోవటమే కానీ అంత కోరిక, దీని మీద ఉన్నంత కోరిక దాని మీద లేదు. ఎందుకంటే దేహం నేను కాదు, నేను బ్రహ్మానని తెలిసాక ఇంకేముంటుంది? అనుభవంలోకి వస్తాను కదా. ఏదైనా బ్రహ్మే, ఏదైనా బ్రహ్మే, ఎలా ఉన్నా బ్రహ్మే, ఎలా తిన్నా బ్రహ్మే, ఎలా చూస్తున్నా బ్రహ్మే. రేయం పగలని ఏమీ లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప రెండు అన్న భావంతో అర్జునుడు అంటున్నాడు. మోక్ష అంటే చెప్పారు కదా, నిరంతరము చింతించుట. దేన్ని చింతిస్తున్నాం? అసలు నేనుతో మమేకం అవుతూ ఆ ఎరుకులో ఉండటమే, అదే మోక్ష. అర్జునుడు పుణ్యపాప కర్మానుసారంగా పొందిండు దేహమును తాను పొందని దేహములే తలంచుకుని ఉండు ప్రాణి అయిన అభ్యాస జీవుడు అనబడు. ఇదేనా హే కృష్ణ? దీని సూత్రము చూడండి. దేహం ఉండగా దేహం లేనట్టు ఉంటవేనా అని అడుగుతున్నారు. మనం అస్మానం చెప్పుకునేది అదే కదా, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అంటే కృష్ణ పరమాత్మ జనన మరణము లేనిది బ్రహ్మ విష్ణు రుద్ర సదా శివాండములు. జన్మం లేదు, మరణం లేదు. బ్రహ్మేష్మేశ్వరులు, రుద్రులు, సదాశివులు వీరందరూ కూడా మనం జన్మని కర్మతో తీసుకోవచ్చు. కొద్ది పుణ్యం మిగిలినంతా పాపమే కదా. ఇక్కడ ఈ పని అవగొట్టేస్తుంది.
మళ్ళా ఈ జన్మలోనే మనం వారిలాగా అవటానికి జీవన్ముక్త స్థితిని అందుకుంటాం. ఆరు ఎలాగా జనన మరణ లేనిది బ్రహ్మ విష్ణు రుద్ర సదాశివాండములు వారందరూ మహనీయులు. వారు కావాలని మన అందరి కోసం వచ్చి సృష్టి స్థితి లయాలు చేస్తున్నారు. అండములోని వృక్షములు బీజమే కదా, అండ పిండ బ్రహ్మాండం అంతటా అంటాం కదా. అండంలోని వృక్షములు పర్వతములు పంచభూతములతోటి సూర్య చంద్ర ఆత్మ అష్ట ప్రకృతులు అయ్యాయి. ఇవన్నీ కూడానంట అష్ట ప్రకృతులు అయ్యాయి. అండంలోని వృక్షములు పర్వతములు పంచభూతములు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అంటున్నాం. అవి 5, పర్వతాలు 6, వృక్షాలు 7, సూర్యుడు 8, సూర్యచంద్రులు కలిపి 1 8 అష్ట ప్రకృతిగా సృష్టిలో వచ్చినాయి. ఆత్మ వీటికి ఆధారం ఆత్మే కదా. ఆత్మ ఉంటేనే కదా ఈ ప్రకృతిలో నడుస్తుంది, అంతే కదా. జీవించలేకపోతే ఏమీ లేదు కదా. మనం జీవించున్నాం కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. అనగా స్వాదిష్టమందు బ్రహ్మ ఎక్కడున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రులు అందరూనే, సదాశివులు అందరూనే మనలోనే. మీరు దేవుళ్ళు అనుకునేవారు, మనలోనే. ఎలాగా? స్వాదిష్టమందు, స్వాదిష్టం మణిపూర్వకం. మరి ఒక్కొక్కటి మణిపూర్వకం. స్వాదిష్టేందు బ్రహ్మ, మణిపూరకం వద్ద విష్ణువు ఒడ్డు దగ్గర, అనాహతమందు శివుడు. ఇక్కడ శరీరమే అండము, రోమములే వృక్షములు. ఎన్నో వృక్షాలున్నాయో చూడండి. చెట్టుకి కాళ్ళు చెట్టు అన్నీ మరి ఎంటుకుతాయి కదా. ఇక్కడేమో పెద్ద ఎంటుకులు, చిన్న ఎంటుకులు. రోమములే వృక్షములు. ఎడమ భాగమే మందరగిరి, కుడి భాగమే కైలాసగిరి, మధ్య మహమ్మేరు పర్వతము. అమ్మవారు మేరు పర్వతం మీద ఉంటుంది. మేరు పర్వతం లలితా పరమేశ్వరి. ఇవియే సహస్రారమే ఆకాశం. ఇది ఆకాశం. లలాటమే వాయువు. పీల్తున్నాం, వదులుతున్నాం. శ్వాస ఆగిపోతే ఇంకేమీ లేదు కదంట. కంతమే అగ్ని. అగ్ని జఠరాగ్ని ఇక్కడ ఉంది. కళ్ళు కూడా అగ్ని. కళ్ళు కూడా మంటలెత్తిపోవా? ఎక్కువ చదివేసిన, ఎక్కువ చూసేసి. అనాహత జలం, అనాహత చక్రం, మూల స్వాధిష్టానం మణిపూరకం, అనాహత జలము, నాభిస్థానము పృథ్వీ అంట, భూమి అంట, పంచభూతములు 5, మనోబుద్ధి చిత్తం. ఈ 8 కలిపి ప్రకృతితో కూడి ఉన్నది. ప్రకృతి ఎలా తయారైందో పరమాత్మ వివరణగా చెప్పారు. అర్థం కదా. పంచభూతాలు మనసు బుద్ధి చిత్తం మొత్తం కలిపి 8 ప్రకృతులతో కూడి ఉన్నది. అర్జునుడు అంటున్నాడు, జీవుడనే అర్జునుడు పరమాత్మని ఎలాంటి సంకల్పములు లేక దేహం అనగా 25 తత్వములతో కూడిన స్థూలాంగమే దేహి. మరి 25 తత్వాలతో కూడిన మొత్తం ఇదంతా దేహం ఉండబట్టే కదా ఈ దేహం అంతా ఉంది. దేహం ఏ విధికి ఆ విధి చేసుకుంటున్నాయి. 18 తత్వములతో కూడిన సూక్ష్మాంగమే వీటి గుణములు తెలుపును అని ప్రార్థిస్తూ ఉన్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, జీవుడా ఆత్మ అనగా నిత్యమైంది. ఆత్మ అంటే ఏంటి? నిత్యమైంది, సత్యమైంది. ఎట్టిదనగా 25 తత్వములతో కూడినది. 25 తత్వములతో కూడినది. బాహ్యేంద్రియ స్థూలాంగము బయటకు అన్నీ ఉన్నాయి కదా. కళ్ళు నోరు ముక్కు ఈ ఇంద్రియాలన్నీ, కాళ్ళు చేతులు అన్నీ కనిపిస్తున్నాయి కదా.
స్థూల స్థూలానికే కదా ఈ అంగాలన్నీ. అందు గురించి స్థూలాంగము అన్నారు. మరి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 అన్నీ కనిపిస్తున్నాయి కదా స్థూలాంగానికి. ఇది ఏ అండం. అండం అంటే అది నాయన 18 తత్వములతో కూడింది సూక్ష్మాంగం. ఇది ఏ పిండము. అండ పిండ బ్రహ్మాండం అంత నేనే, నేను లేని చోటే లేదు అని చెప్తానా లేదా? అర్థమైందా? అండ పిండ బ్రహ్మాండం అంత నేనే, నేను లేని చోటే లేదని చెప్తాను కదా. 18 తత్వములతో కూడింది సూక్ష్మాంగం. ఇది ఏ పిండం. అండం అంటే పైకి కనిపిస్తుంది కదా. బాహ్యేంద్రియ స్థూలాంగం అంతా 25 తత్వంతో కనిపిస్తుంది. ఇది అండం. 18 తత్వములతో కూడింది సూక్ష్మాంగం లోపల. ఇది పిండం. పిండమే కదా. అనాహతమందు హృదయ కమలము. అనాహత హృదయ కమలము ఇక్కడ. దానిలో ఉన్న మట్టి గుండికాయ ఇక్కడే కదా మరి హృదయస్థానం. భూమి నల్ల గుండికాయ జలము. మట్టి గుండికాయనేమో భూమి అంటారంట, నల్ల గుండికాయనేమో జలం అంటారంట, పైత్య సంచము అగ్ని అంటారు, నొరడబ్బ వాయువు, ముఖ్యన గుండికాయ ఆకాశము. వీటినే బ్రహ్మాండం అంటే. అండ పిండ బ్రహ్మాండం అంటే అర్థమైందా అమ్మలా అందరికీ? ఎన్నాడు నాకు తెలియపోయిన అండపిండ బ్రహ్మాండం అంతా నేనే, నేను లేని చూడలేదు. ఆ చిన్నప్పుడు వాక్యానికి బ్రహ్మ ఇచ్చిందా లేదా మనకి? పరమాత్మే అన్ని చూసుకుంటాడు మనకి. ముఖ్యన గుండెకాయ అనగా హృదయ కమలము. ఇదండి దానిలో ఉన్నది ఆత్మ. అది అంతర్జ్యోతి. అంతర్జ్యోతి బహిర్జ్యోతి అనమా మనం? జ్యోతులకే జ్యోతి అని చెప్పుకోమా? కూర్చో, ఇలా వచ్చి ఎండలో ఎందుకు బాగోనప్పుడు ఇలా వచ్చి. అది అంతర్జ్యోతి. దాన్ని చంపినా సచ్చేది కాదు. ఆత్మ చంపితే సత్తుందంటే ఇలా కూర్చో. ఆత్మ చంపితే సత్తుందా? దాన్ని ఏమి చేసినో చలనం లేదు. చలనం ఉందా? నీ దేహానికి రోగం వచ్చినా నువ్వు బాగానే బతుకుతున్నావు కదా. దాన్ని కమ్ముకొని ఉన్న దేహం ఎప్పుడో ఏ వేళనో పోవ సంసిద్ధం, శాశ్వతం కాదు. ఇలా మూలకంటే వేసేసుకోండి. శాశ్వతం కాదు. ఈ జీవుడనే అర్జున అని చూస్తుంది. అండ పిండ బ్రహ్మాండం అంతా నేనే అని చెప్పేస్తాను. అండం అంటే ఏంటి, పిండం అంటే ఏంటి, బ్రహ్మాండం అంటే ఏంటి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మన కృష్ణ పుస్తకం ఎంచుకుంటారంట. నువ్వు పట్టుకెళ్ళి ఆయనకి వేయించి పెద్దగా ఈ భగవద్గీత చదువు అయిపోయాక ఉపనిషత్తు మొదలెడతాం. అప్పుడే పుస్తకం. అండం అంటేనంట ఆత్మ అనగా నిత్యమైంది, ఎట్టిదనగా 25 తత్వములతో కూడింది. అమ్మలో బాహ్యేంద్రియ స్థూలంగం. ఈ బాహ్యేంద్రియాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, కాళ్ళు చేతులు మొత్తం అన్ని లోపల కనిపించట్లేదు. సూక్ష్మంగం దాన్నేమో స్థూలం అంతానేమో అండం అంట. 18 తత్వములతో కూడిందేమో సూక్ష్మాంగం అంట. ఇదే పిండం అంట. అండ పిండ బ్రహ్మాండం నేనే అని చెప్పేస్తా ఉన్నా. దీని వివరణ బ్రహ్మం ఈ రోజున మనకి ఇచ్చింది. అనాహతమందు హృదయ కమలము. దానిలో ఉన్న మట్టి గుండెకాయ ఉంది కదా ఇక్కడ. భూమి గుండెకాయ ఏంటి? భూమి అంట. నల్ల గుండెకాయ ఏమో జలం అంట. మరి భూమి గాలి నీరు నిప్పు ఆకాశం ఉన్నాయి కదా. ఈ 5 పంచభూతాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు. నల్ల గుండెకాయ ఏమో జలం అంట, పైత్య సంచమో అగ్ని అంట. ఇక్కడ ఏవో అక్షరాలు పోయినాయి. నొరడబ్బా అంట. మరి ముందు అక్షరం కనిపించలేదు. వాయువు అంట. ముఖ్యన గుండెకాయ అంట ఆకాశం. వీటినే బ్రహ్మాండం అంటారు.
అర్థమైందా? హృదయాన్ని బ్రహ్మాండం అంట. నీవు హృదయ స్థానంలో చూసుకో, నీతో నువ్వు ఉండు అన్నీ అంటారు కదా మహాత్ములు. ముఖ్యంగా గుండెకాయ అనగా హృదయ కమలం. దానిలో ఉన్నదే ఆత్మ, అదే అంతర్జ్యోతి. లోపల జ్యోతి లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఈ జ్యోతి కదలగానే శవం దగ్గర మరీరా సినిమాలు చూసిన మహత్యం భలే ఉంటుంది నాకు. నేను ఎక్కువ దేవుడి సినిమాలే అయ్యేది, ఇంకా అలా ఉండిపోయింది. అప్పుడు అన్ని దేవుడి సినిమాలే చూసేవాళ్ళం. ఆ 2 ఎడ్ల బండి 1 గంట బండి మీద వెళ్ళి ఒంటి ఏంటి ఇప్పుడు దర్జాగా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు అంతే. ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉంది కదా. అంతా ఎందుకే బాబు, అసలా ఏంటనుకున్నావు? నేను అప్పుడు అనుకునేదాన్ని, ఈ చలికి ఈ ఎండకి మరి వెళ్తే 2, 3 చూడకుండా ఎలాగా ఎంత కష్టపడి వెళ్ళి బండి మీద ఇంట్లోనే సినిమా వస్తే బాగుంది అనుకుంది. నిజంగా టీవీ వచ్చేసింది. ఆ చల్లు మరి తణుకు నుంచి ఒడ్డూరు వెళ్ళాలి కదా, రిక్షాలే. బండ్లేమో మా చిన్నప్పుడు. ఆ తర్వాత మేము బండిలో చదువుకునేటప్పుడు తణుకు రిక్షా కొన్నారు, పెద్ద రిక్షా, రాజమండ్రి పెద్ద రిక్షా, ఇంత రిక్షా అంతే. మరి చలేసేస్తుంది కదా, రిక్షా తొక్కుని తీసుకెళ్తాంటే మరి ఉట్టప్పుడు దుప్పట్లు అయ్యి సిగ్గు ఇలా కప్పుకుంటూ చలి. ఇంట్లోనే సినిమా చూసేటట్టుంటే బాగుండంటే టీవీ వచ్చి. ఈ చెట్లు అన్నీ కొయ్యటం మానేసి ఒక్కసారే పడిపోతే ఎంత బాగా కోసేసుకుంటానంటే పెద్ద గాలివానొచ్చు. ఏంటి అదేదో సామెత కూడా చెప్పారు, ఏదో తాటి ఏదో చెప్పారు. నీకు పెళ్లి చేయనన్నారు నన్ను మా బాబాయ్. 3 ఎకరాలు అప్పుడే కొబ్బరి మొక్కకి అది ఏళ్ళు అయ్యి కొట్టించారంట గరువుది. నీకు పెళ్లి చేయనన్నారు. నేను బాబాయ్ ఎలా అనుకున్నాను, అమ్మ ఎలా అనుకున్నాను, అన్నీ మా అమ్మ మా బాబాయ్ ఏకతిట్లతో ఇప్పుడు మీకు ఏమి చెప్పలేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పలేదు. ఎవరికైనా చెబుతున్నానంటే చెప్పలేదు. వారిద్దరు పచ్చకం తిట్టేసారు. అమ్మా 7కి వెళ్ళొచ్చాను, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. అత్తోరింటికి వెళ్తా అంటే కూడా అసలు నువ్వు పెద్దవాళ్ళకి వెళ్తే అన్నం పెట్టొద్దు, వీధి తిరిగి వచ్చినాడు చచ్చిపోతారు, ఈ గోలంతా వాళ్ళందరూ నన్ను చంపేస్తారు అని. నిజంగా చంపేస్తారు. మా కన్నమ్మ అయితే మరి నాకు 25వ సంవత్సరం, నీదేనే నాదే కట్టేమ్మా పని అంతేరా. 25వ సంవత్సరం మా బాబాయ్కి తేడా అని 6 నెలల నుంచి తెలుసు అంతే. రోజు పెళ్ళాక మా పిల్లల పని రోజు మీ బాబాయ్ అని ఊరింది, తిడతానే ఉండేవారు అంతే. వెళ్తున్నాను అనుకున్నాను, వెళ్ళిపోయారు. అక్కడ ఆయన పోతే నాకు గొడగొడలు. మీకు అర్థమైందా? అందరూ నాకు ఎలా ఉంటుందంటే చచ్చిపోయే వరకు నాలో గొడగొడలు ఉంటుందరా. అది చచ్చిపోయాక ఇంక గొడగొడలు ఉండవు, కామ్గా ఉంటుంది. నారాయణ అంటే ఇంకా ఆయన నాలోకి రావటం అంతా హ్యాపీగా బాగానే అయిపోయింది అంతే. సమాధి స్థితిలోనే ఉండిపోతుంది. ఆ 12 రోజులు ఇంకా అక్కడ పని ఏమి ఉండదు కదా, వదులు చేసుకుంటారు కదా. మన పని ఏముంటుంది, ఆడబడుసులు చేయలేదు అనుకుంటారు. అక్క నువ్వు చెయ్యి కొంత పని అని దానికి అప్పచెప్పి జడ కూడా మా అమ్మ అయితే అలా హాయిగా. నాకు ఎప్పుడు కుదురుతుందా అప్పుడు అలా ఉండిపోవాలనుకుంటాను. నిన్ను అన్నాను కదేంట్రా, తెలంగాణ ఇది వచ్చింది, ఏది అదేంటంటారు తెలంగాణ వాళ్ళు స్ట్రైక్ బంధులు. ఈయన అన్నాను నాన్న ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళిపోయారు, నేను వంట వండి అన్నాను. అమ్మ వంట ఉండకపోతే మరి మీరు ఎలా తింటారు అన్నాడు. ఎలా తింటారు అన్నాడు. అన్నా లేదా? రోజు 50 మందికి మనమే పెట్టాం లేదా? కాలకృత్యాలు స్నానం చేసి కూర్చొని ఉండేదాన్ని. కుర్చీ దిగనన్నాను అంతే. ఈయన యాత్రకల్లా నేను కుర్చీ దిగనంటాను అంతే.
దిగలేదు. ఎందుకు దిగుతారు? ఈయన నమ్మలేదు. ఈయన వెళ్తేనే నాకు పెద్ద పనేం ఉండదు. నేను ఫ్రిడ్జ్‌కో దండం పెట్టేస్తాను. భగవద్గీతలో నీ పులిది సలిది తినొద్దంటాడు, కానీ నేను అయ్యే తినేసి శుభ్రంగా నేను ఉండగా వండినయే తినేసి ఈయన ఊరైనా ఏదైనా రాత్రి వేళ అలా ఉంటాను. పిల్లలు కూడా అర్థం చేసుకుని పనిచేసి పిల్లలు కూడా అర్థం చేసుకుని బాగా చేస్తారు. అంతే. వీడు ఎలా దిక్కుండా ఉంటారా చూసాడు. ఇంత లోతు వానలో ఆ కారు మీద ఆడే తెచ్చాడు. తెచ్చవలేదా? ఈయన ఏదో దేశం వెళ్ళారా, ప్రకృతాశ్రమానికి వెళ్ళేది, దేశం కాదు. ఆ తర్వాత దేశం వెళ్ళినప్పుడు మనం అందరం పడుకున్నాం కదా మన ఇంట్లో, దేశం కాదు. ఇంకంతే. మా మధ్యగారు అనేవారు, సత్రం చేసేస్తారు మన్నా లేకపోతే అనేవారు. ఇంకా టిక్కాలైంది ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా అసలు ఇదిగా టిక్కాలు దుప్పట్లు ఈయన తెగ తిట్టేస్తారు. ఇన్నిండా టిక్కాలు దుప్పట్లు తప్పించి ఏమి ఉండవని. మరి అందరికీ వసతి ఉండాలి కదా. 2 మంచాల మీద ఎంతమంది పడుకుంటాం? హాలు అన్నీ నిండిపోతాం. ఎంత దర్జాగా ఉంటామో. మళ్ళీ నేను ఫోన్ ఎవ్వరికి చేయను కదా, ఇంకే చేయను, ఆయన చేయను, నేను చేయను, ఇంకంతే. బ్రహ్మాండం. మళ్ళీ ఈయన వచ్చినట్టుకి అసలు ఏమి తెలియనట్టు. ఎప్పుడు అంతే. ఎప్పుడైనా నా పని అయిపోతేనే కానీ బయట నుంచి మీరు అందరూ చూడలేదా? పని అయితేనే కానీ నానొస్తారా? ఎంత పనైనా అయిపోతేనే కానీ వస్తారా? రాదు. అలాగా లోమేళ్ళలో ఉండగా కూడా భోజనాలు అయిపోయింది. భోజనాలు ఆయన అదేంటంటారు, అదేదో చేయించుకుంటారు కదా, అదిరా సూదులతోటి వెళ్తుంది, అది చేయించుకుంటారు కదంటే ఎంజోగ్రామ్. అది మన్నాడు వచ్చేస్తారనుకోలేదు. గబా గబా భోజనాలు, నా పని అదే కదా, అన్నీ అవగొట్టొచ్చారు. మన్నాడు వస్తారనుకున్నాను. అంతే. సుజాత వాళ్ళ ఇంట్లో వండింది అని చెప్పేసాను. అలాగా అన్ని మ్యాజిక్లే. అది పాపమా పుణ్యమా? పాపం అంటే పాపం, పుణ్యం అంటే పుణ్యం. పెట్టుకుంటాను రమ్మని, కోడళ్ళందరినీ ఇంట్లో ఉండమని, ముసలి వాళ్ళందరికీ రెస్ట్ లేదని వచ్చామని, ఇంకా అలా అన్ని పండుగలే. ఆ తర్వాత నేను ఉండగానే పెట్టుకొని ఇసుపెత్తి ఈయన అన్నప్పటి నుంచి ఇప్పుడు ఉండగా పెట్టుకుంటాను. అన్నీ దొంగసాటే. వచ్చాక చెప్పేస్తాను, మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ మర్చిపోతాను. అంతా బ్రహ్మం. మనం ఎవరం జ్యోతి స్వరూపం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ఎవరిలో ఉంది? నేనే అంత మన అందరిలోనే ఉందా లేదా? దానిని చంపినా సచ్చేది కాదు. చంపితే సచ్చిదా? ఆత్మకు సావుందా? దానిని ఏమి చేసిననో చలనము లేనిది. దానిని కమ్ముకొని ఉన్న దేహం ఎప్పుడో ఏ వేళనో పవన్ సంసిద్ధము, శాశ్వతం కాదు. అంతే కదా. దేహం ఎప్పుడోకప్పుడు పని అవ్వాలి కదా, వచ్చిన పని అయిపోతుంది. పని అవగానే శ్మశానానికి తీసుకుపోతారు. అయిపోతుంది. ఓ జీవుడనే అర్జునుడు అంటున్నాడు. కృష్ణ పరమాత్మ అలా చెప్పాడు. రజోత్తమో సత్వమని అని 3 గుణాలు ఉన్నాయి కదా, అర్జునుడు అంటున్నాడు. ఆ 3 గుణముల్లో సత్వ జ్ఞాన స్వరూపం, రజో ఆగ్రహ స్వరూపం, తమో అజ్ఞాన స్వరూపం. అనగా ఏమీ తెలియంది కనుక చెప్పు అంటున్నాడు. నాకు తెలీదు చెప్పు అంటున్నాడు. మీకు ఎలా తెలియలేదో అలా చెప్పు అంటున్నాడు. నేనంటాం గబగబా ఆలోచించి భగవద్గీత 8 సంవత్సరాలు చదువుతావా, సాగదీస్తా అన్నారు. దెబ్బని నిన్న చదివేసాను. ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు సాగదీయచ్చు. ఎలాగే ఒక రోజులో వచ్చేస్తుందా? మనకు అభ్యాసం ఉంది కాబట్టి, రోజు సత్సంగం కాబట్టి అర్థమవుతుంది. అది మామూలు వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. సంవత్సరాలు పడతాయి. మనకు సంవత్సరాల కొలిది సత్సంగం ఉంది కాబట్టి మన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అర్జునుడు అంటున్నాడు, రజో తమో సత్వని 3 గుణాలు ఉన్నాయి. రజోగుణం తెలుసు కదా, డాంబికం. పలుకుతుంది అన్నయ్య చంటి,
రామకృష్ణ ఏమంటుందో తెలుసా? అసలు అంత గ్యారెంటీ ఈ దేహాన్ని నిజమా అనుకుంటుంది. నిజం కాని దాన్ని నిజం అనుకుని ఎంత గేరు. నాకే తెలుసు, నాకే అన్ని వచ్చు, ప్రపంచంలో నేనే గొప్పదాన్ని. ఎంత డాంబికం పలుకుతుంది. ఎన్ని నాయే నాయే నాయే, ఎన్ని వెర్రులతో ఉంటుందో మనసు. అవన్నీ కలిపి రజోగుణం, తమోగుణం. ఇంకా ఎప్పుడు బొబ్బుందామా, 24 గంటలు బొబ్బుందామని గోలే, సోమరిపోతాను. అవునా? నీకు బాగోక బొబ్బున్నావు, ఇటోడు బొబ్బుంటావా? బెళ్ళేసుకుంటే నిద్ర వస్తుంది, దాంట్లో స్టెరాయిడ్లు ఉంటాయి. నువ్వేమి సిగ్గుపడద్దు, బతికేవు చాలు. వినిపించిందా? బతుకున్నంతసేపు బ్రహ్మంగా బతుకు, అంతే. నీకెందుకు? ఎలాగ రోగం వాళ్ళే పనిచేస్తారు కదా. నాకు 3 ఏళ్ళు అనారోగ్యం వస్తే వాళ్ళే పనిచేస్తారు. ఎలాగ రోగం ఇంకెందుకు, శుభ్రంగా ధ్యానం. మనకి అవకాశం వచ్చినప్పుడు, వంట వండక్కలేనప్పుడు శుభ్రంగా ధ్యానం చేసుకోవటమే. ఆ బిళ్ళలాగా ఎత్తాం కదా, అంతే. ఎంత రెస్ట్ వచ్చింది అప్పుడు నీక. నేను ఇంకా వంట వండవలసి వస్తుందా? మరి అంతే. బతకపోయినోడు కూడా ఖాళీ. నువ్వేమన్నావు? విశ్రాంతి ఇచ్చాడు దేవుడు అనుకోమన్నావు లేదా? అనుకుని శుభ్రంగా ఇంకా ధ్యానం చేసుకోమని. ఏకాంతం దొరికిందని చెప్పాడు వీడు చెప్పే వరకు నాకు తెలియదు. రజోత్తమో సత్వం అని 3 గుణాలు. ఆ 3 గుణముల్లో సత్వజ్ఞాన స్వరూపం, సత్వజ్ఞాన స్వరూపం. సత్వంతో ఉంటేనే కదా జ్ఞానస్వరూపం తెలిసింది. రజోగుణం ఎలా ఉంటుంది? ఆగ్రహ స్వరూపం. ఆగ్రహం ఇంకా పున్నట్టే కదంటే కోపమా? క్రోధం వలన విస్మృతి కలుగును. కోపం ఎలా వచ్చేస్తుంది? విషచింతచే విషాసక్తి, విషాసక్తి కోరిక కలుగును, కోరిక వలననే క్రోధము కలుగును, క్రోధము వలననే విస్మృతి కలుగును, విస్మృతి వలననే బుద్ధినాశనం సర్వనాశనం అని శ్రద్ధగా వినిమోయి పాదాయోచింపానేల. పరమార్థము తెలిపేద పాదాయోచింపానేల. అర్థమైందా? మీ అందరికీ బ్రహ్మ అమ్మ బ్రహ్మలో పెట్టించండి. అందరూ అలా వింటా ఉండండి అమ్మా. అది పీక్కోకండి. మీరు ఎన్ని డిలేట్లు చేసుకున్నా ఇది ఉంచుకోండి. భగవద్గీత 3లా పెట్టింది ఓ పాప. ఇవి ఉంచుకోండి భగవద్గీత. అప్పుడు మనకు ముఖ్యమైన వాక్యాలు గుర్తుంటాయి. అప్పుడు బ్రహ్మంగా నడిచేయచ్చు అమ్మా. ఈ 3 డిలేట్ చేసుకోకండి. నిన్న పెట్టింది ఒకటి పెడుతుంది. రజోగుణం అంటే ఆగ్రహం స్వరూపం కదా, తమో గుణం అంటే అజ్ఞాన స్వరూపం. అనగా ఏమీ తెలియంది. ఏం తెలుసురా, అన్నీ నాకే తెలుసు అంటారా? ఏమీ తెలియని వాళ్ళు, అన్నీ తెలుసున్న వాళ్ళు ఎలా ఉంటారు? నాకేమీ తెలియదమ్మా అంటారు. నాకేం తెలీదు. రజో తమో రెండును కలిసి రజోకు బలము, తమోకు బలము. రజో ఈ రెండును ఐక్యమై పొందుగా రెండును. రజోగుణంలో తమోగుణం, తమోగుణంలో రజో కలిపి జత అన్నమాట. ఇద్దరు చాలా హ్యాపీగా స్నేహితులు, మరి మామూలుగా కాదు. కనుక అహం అనే స్వరూపము దేనిచే పుట్టబడిందో నాకు చక్కగా తెలియపరచము శ్రీనాథా కృష్ణ అంటున్నాను. అహం ఎలా వచ్చింది? రజోగుణమే కదా. నేను నాది అన్నది, దంభం దప్పం అన్నది కృష్ణ పరమాత్మ అంటున్నాడు. పూర్వం చెప్పబడిన రజోగుణమే అహం. పూర్వము చెప్పబడిన రజోగుణమే అహం.
ఆ అహం తమోగుణం ద్వారా అజ్ఞానం కూడుకుని నేను, నాది, నాకు, నా వాళ్ళు. అవునా? నా వాళ్ళు అన్నాక మిగిలిన వాళ్ళందరూ నీ వాళ్ళే. నా వాళ్ళు, నీ వాళ్ళు అంటాను. ఎలా పలుకుతుందో! నీ వాళ్ళతోటైతే మాట్లాడు, నా వాళ్ళతోటైతేనే మాట్లాడు. నా దేహం సుఖమే నేను చూసుకుంటాను. నీ దేహం సుఖం నాకు తెలియనప్పుడు ఇప్పుడు నీ లేదు, నా లేదు. ఉన్నదంతా మనమేం తెలిసాక ఏమీ లేదు. ఉమ్, అలా పలుకుతా ఉంటారు. నేను నాకు మించిన వారు లేరని పలుకుతారు అజ్ఞానంతో. అది తమో గుణం. నేను నేను అను అహంను సంహరించడం నాకు చిన్న సూత్రం కలదంట. ఈ నేను ఎలాగా సంహరించాలో చిన్న పాయింట్లు ఏంటి అది ఎట్లనినా జలము జలములు కలియటం అన్న జలము జలములు కలియటం పంచభూతాల్లో కలుపుతున్నాయి లేదు. మన ఏమో దేహంలో సూక్ష్మ పంచభూతం. ఉం? మరి మనం ఏమంటాం బ్రహ్మంగా కలుపుతుంది, పంచభూతాలు కలుపుతాయి అంటారు. అదే రసం అనే రుచిని కట్టవలను. జలము ఆకాశములో కలియటం వలన శబ్దము కట్టవలేను. జలము వాయువులో కలియటం వలన స్పర్శం కట్టవలను. అన్నీ ఉంటాయి, అన్నీ కలిపే ఉంటాయి. జలము అగ్నిలో గలియటం వలన రూపం కట్టవలను. జలము పృథ్వీలో కలియటం వలన గంధము కట్టవలను. అగ్నిలో కలియటం వలన చక్షువు కట్టబడును, కళ్ళు. అగ్ని ఆకాశంలో కలియటం వలన చెవులు కట్టబడును, చెవులు వచ్చాయి. అగ్ని లేకపోతే ప్రాణం చల్లబడిపోదా? అగ్ని వాయువులో కలియటం వలన చర్మము వచ్చిందంట. అగ్ని జలములో కలియటం వలన నాలుక వచ్చిందంట. అగ్ని భూమిలో కలియటం వలన ముక్కు వచ్చిందంట. ఈ 10 ఇంద్రియములు ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడే ఆహం నశింది. ఆమె ఎలా నశిందో చిట్కా చెప్పారా లేదా? కన్ను చేసుకుంటాను, చెవుల పని చెవులు చేసుకుంటున్నాను, నోరు పని నోరు చేసుకుంటాను. మరి ఇలా దశేంద్రియాలు దేని ద్వారా దశేంద్రియాలు ఇలాగా నడుస్తున్నాయో మనకు తెలుసు. బ్రహ్మం లేకపోతే నడవు కదా, తెలిసింది కదా దశేంద్రియాలు. అంతే. ఇంక నేను నాది ఎలా వస్తుంది? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. కన్ను నేనా, ముక్కు నేనా, నాలుగు నేనా, చర్మం నేనా, చెవులు నేనా, కాళ్ళు చేతులు నేనా, పొట్టము మలమూత్ర విసర్జన అవి నేనా? నేనెవరిని? అతీతాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, బ్రహ్మ. మరి అటువంటి స్వరూపానికి నేను నాదని ఎందుకు వస్తుంది అసలు? మీకు అర్థమైందా ఈవేళ పాయింట్? నేను నాదే అంటానికి లేదు. ఇవన్నీ ఎవరియే? పోయి దేహాలు. అవునా? కారణదేహం తెచ్చుకుంది, ఆ మూటని ఇక్కడ ఇప్పుకుంటున్నాం, సంచితం. ఆ ప్రారంభం అవగానే ఎగిరిపోతుంది, పక్షి ఎగిరిపోతుంది, జీవుడు తప్ప. మరి ఏది నీది, ఏది నాది చెప్పండి? నాది నాది నా వాళ్ళు అన్నది ఏదే? నీ అవయవాలే నీ కూడరు, శ్మశానంలో కాలిపోతాయి. లేదు తెచ్చుకున్నావు అప్పు, ఆ అప్పు ఏమో వాటికి ఇచ్చేయాలి. గాలి నీరు నిప్పు భూమి ఆకాశానికి ఇచ్చేయాలి. నువ్వుగా ఉండాలి. అవునా? మనం అందరం బ్రహ్మస్వరూపులం కాబట్టి ఎలా ఉండాలి? పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం, అనేక నమస్కారాలతో చక్కగా మనం అందరం కూడా హాయిగా ఉంటుందా? రోజుని అపరాలు చేసుకున్నా బాగానే ఉందా? పచ్చళ్ళు పట్టుకున్నానే మనసు కదిలిందా? సంపెత్తాను కదిలితే చెప్పు, కదిలిందా? బ్రహ్మే చేసుకుంది, బ్రహ్మే తింటాను, బ్రహ్మే పని చేస్తుంది అనుకున్నావా? ఇవన్నీ ఆధారం ఆ బ్రహ్మే అనుకున్నావా లేదా?
ఆ బ్రహ్మ ఆధారంతో ఆ పనులు చేయొచ్చు. అర్థమైందా? మనస్సు ఆలోచించి ఆ పనులు చేయొచ్చు. ఏడాది పొడుగుని దర్జాగా తింటా ఉంటాం. అంతే కదా మరి. అపరాలు కష్టపడి 3 రోజులు ఎందుకు చేసేసుకుంటాం? మనకి చిరాకు అస్తమానం పని ఉన్నాను, పని అయిపోయి కూర్చున్నాం అనుకోండి, హాయిగా అలా ఉండిపోవచ్చు. కొంతమంది శాదత్వంతో 24 గంటలు పనిచేస్తానంటారు, కెలుక్కుంటానంటారు. వాళ్ళు చుట్టి ఇకారం వచ్చింది, వాంతి రాదు, ఇకారం. ఇకారమే కష్టం, వాంతి అయిపోతే పని అయిపోద్ది. పునుకున్న వాళ్ళు పునుకున్నట్టు ఉంటారు. ఇది నిజం కాదని చెప్పిన ఎంతండి. ఫెయిర్గా పని చేసేసుకుని ఎంత ఫెయిర్గా ఉన్నాం మనం. మీ మగవాళ్ళకి ఏముందా, టిఫిన్ తినేసారు, వచ్చారు, పని అయిపోయింది. మాకు వంట చేస్తాం, వచ్చింది, కూర్చున్నాం, పని అయిపోయింది. ఎంత ఫెయిర్గా ఉంది. ఇలా కూర్చుంటే మనసు కదులుతుందా? పని అయిపోతే దాని మీదే ఉంటుంది. అవునా కదా? జలము వాయువులో కలిటి వలన స్పర్శము, జలము అగ్నిలో కలిటి వలన రూపము, జలము పృథ్వీలో కలిటి వలన గంధము, అగ్నిలో కలిటి వలన చక్షు, అగ్ని ఆకాశంలో కలిటి వలన చెవులు. ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం? ఆకాశం ఖాళీలోంచే కదా. అగ్ని జలములో కలిటి వలన నాలుక, అగ్ని భూమిలో కలిటి వలన ముక్కు. ఈ 10 ఇంద్రియములు ఎప్పుడు గట్టినామే, ఎప్పుడైతే వీటిని ఇంద్రియాలని నిగ్రహించుకున్నామో ఇంకా అహం రాదు కదా. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అహం నశింపజేయటానికి చక్కగా చెప్పారు మహాత్ముడు. అర్జునుడు అంటున్నాడు, శ్రవణ మనన ధ్యానం అనగా వినిన దాన్ని మనసుని ముడుచుకోలేక, అనగా ఆచరణ లేక, పైన చెప్పబడిన ఈ 10 ఇంద్రియముల ద్వారా భంగమవుతూ ఉన్నాము కృష్ణ, భంగం అవుతూ ఉన్నాము అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటున్నాడు ఆ పరమాత్మ లేల్లో వారి యొక్క ఓంకారధ్వనులు వినని వాని వలన జీవుడు అనేవాడు వ్యర్థమవుతూ ఉన్నాడు. నాదం వినిపిస్తా ఉంటుందంట కొంతమందికి, చెవుల్లోని ఆ నాదం వినిపిస్తా ఉంటుందంట చెప్పారు కొంతమంది. అలాగా నాకైతే పగలు రాత్రి లేదు, అలా కళ్ళు తెరుచుతాడు. అర్జున గోవింద, పూర్వము శుక్ల శోణితము చేతనే బీజమై ఉన్నప్పుడు నీవు నాకు బోధించిన బోధ మర్చిపోతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు గుర్తా? గోడు బోధింతాడు దేవుడు, పరాత్పర దేవాదేవ, నేను ఈ మహమ్మత్రంలో ఉండలేకపోతున్నాను, గోల్ చేస్తాను చూడు. అప్పుడు దేవుడు బోడు బోధించాడు. అవన్నీ మాయ పిండం అయిపోయింది. కళ్యాణ్ చెబుతారు గోవింద అయిపోయింది. శుక్ల శోణితములచే బీజమై ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీవు నాకు బోధించిన బోధ మరిచితినే. నీవే పరమాత్ముడు, నేనే జీవాత్మను, సుజ్ఞానంతో వినుదును. ఇది ఇక ఒకసారి చెప్పు అంట. అప్పుడు కృష్ణ పరమాత్మ అంట, జ్ఞాన మనోబుద్ధి చిత్త అహం, ఈ 5 ఆకాశతత్వం. జ్ఞానం, జ్ఞానేంద్రియ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంతే కదా. జ్ఞానం తెలుసుకున్నామా లేదా? మనస్సు ద్వారా. బుద్ధి చెబితేనే కదా, చిత్తవృత్తులు నశిస్తేనే కదా. అహం నశించాలి, అహం నశిస్తేనే కానీ బ్రహ్మంగా ఉండలేము. అహం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, రజోగుణంతో రగులిపోతూ ఉంటాం. ఈ 5 ఆకాశతత్వాలు, ఈ ఖాళీతత్వాలు. సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన, ఈ 5 వాయుతత్వం.
వాయుతత్వం. శ్రోత త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము, ఈ 5. స్తోత్రం అంటే చెవి, చక్షు అంటే కళ్ళు, జిహ్వ అంటే నోరు, గ్రాణము అంటే ముక్కు, త్వక్కు అంటే శరీరం. ఈ 5 అగ్నితత్వం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధం ఈ 5 జలతత్వం. వాక్కు, వాణి, పాద, గుహ్యం, గుదము ఈ 5 పృథ్వీతత్వం. దశేంద్రియాలని విడిగా చెప్పుకోవచ్చు. ఇట్లా 5 25 తత్వములు ఏర్పడి పంచీకరణ. నాకు ఎంత ఇష్టం పంచీకరణ అంటుంది. పంచీకరణ ప్రకారము జీర్ణములైన దేహములు అనగా ఇంద్రియములు లయమయ్యేటప్పుడు పృథ్వీ భూతమైన వాయువు ఉదకమందు లయించును. పంచీకరణ అంటుంది. ఇలా విడదీస్తేనే కానీ మనకు జ్ఞానం రాదమ్మా. జ్ఞానం అంటే విడదీయాలి. మహాత్ములు చూడండి ఎంత విడదీసుకుని భగవద్గీతలు రాశారు, విన్నారు, చెప్పారు మహాత్ములు. జీర్ణములైన దేహములు అనగా ఇంద్రియములు లయమయ్యేటప్పుడు పృథ్వీ భూతమైన వాయువు ఉదకమందు లయించు. జలభూతమైన రసమ అగ్నిలో లయించు. అగ్నిభూతమైన చక్షువు వాయువునందు లయించు. అంతే కదా. కళ్ళ ద్వారాను, నోటి ద్వారాను, కింద ద్వారాను, శాస్త్రం ద్వారాను, చెవి ద్వారా ఎలా వెళ్తుందో ప్రాణం ఏం జరుగుతుందో. వాయుభూతమైన వ్యానవాయువు ఆకాశమందు లయించు. ఆకాశభూతమైన జ్ఞాత ఆత్మలో ఈ ప్రకారంగా లయించి ఔపాన కాలమందు జీర్ణమైపోయి ప్రారంభ కర్మను బట్టి తిరుగు జన్మము వచ్చుంది. ఇలా జ్ఞానంగా ఉంటే మళ్ళా జన్మ, జ్ఞానంగా లేకపోతే మళ్ళీ జన్మ వచ్చు. అవునా కదా. జీర్ణమైపోయి ప్రారంభ కర్మను బట్టి తిరుగు జన్మము వచ్చుంది. శరీరము మారుతున్నదే కానీ జీవుడు మారటం లేదు. జీవుడు మారుతున్నాడా? మారటం. అర్జునుడు అంటున్నాడు, భీష్మ ద్రోణాదులపై నేను బాణమును ప్రయోగించినవి వారికి బాధింపా కృష్ణ. యుద్ధం చేస్తాను, ఇవన్నీ బాణాలన్నీ గుచ్చుకుపోతాయి, అప్పుడు వారికి బాధించవా బాణాలు అంటే. కృష్ణ పరమాత్మ వాకృద్గుణములు 4 అవి ఎట్టేనగా జిహ్వతో సదా నిజము చెప్తారు. నోటితో నిజం చెప్పాలి. అది ఈ దేహం నేను కాదు, నిజం. నేను బ్రహ్మాన్ని, నిజం. అందరికీ అర్హత ఉంది, నిజం. అర్హత లేకుండా ఇక్కడ కూర్చోలేదు, నిజం. అలాగా నిజం చెప్తూ ఉంటుంది. మరి కారణం ఏంటి? ఉన్నది నేనే అన్న ఆ జపాన్ని వేయకుండా ఉంటే చక్కటి అవకాశం. నేను నాది అన్న బంధం లేకుండా ఉన్నదంతా నేనే అన్న తత్వంతో హాయిగా ఉండగలుగుతాం. పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలు. శరీరం మారుతున్నదే కానీ జీవుడు మారట్లేదు. బ్రహ్మార్పణ. శరీరం అనేక దేహాలు, ఏ దేహం ఎత్తామో మనకు తెలియదు అంతకుముందు. ఇప్పుడు ఈ దేహం దేహాలు మారుతున్నాయి, అంతేకాని జీవుడు మారుతున్నాడు. అర్జున, భీష్మ ద్రోణాదులపై నేను బాణం ప్రయోగించున్నాను, వారిని బాధించవా కృష్ణ? కృష్ణ పరమాత్మ అంటాడు. వాక్సద్గుణములు 4 అవి ఎట్టి అనగా జిహ్వతో సదా నిజము చెప్తాను. మళ్ళీ ఎంతో చదివానంటే
మనకు తెలియాలి. భగవంతుని పురాణం చెప్పుట లేక వినుట, మంచి మాట్లాడట అనగా రజోగుణం తమగుణం లేక వినుట. రజోగుణం తమగుణం ఏ గుణం లేకుండా ఉంటామా? 24 గంటలు ఏదో గుణం ఉంటాను. హితములను వ్రాకుచ్చుట, సత్వగుణములతో ఉండుటయే హితం. ప్రయోజనంగా పలుకుట ఎప్పుడు నువ్వు భగవంతుని విషయం త్యాగముతో నుండి, నువ్వు త్యాగంతో త్యాగంతో హాయిగా కళ్ళు మూసిన కళ్ళు తెరిసి ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నువ్వు. ఆ ఖాళీ నేనే, ఈ ఖాళీ నేనే. ఎవరు మాట్లాడినా నేను, ఏమి చెప్పినా నేను. మరి మాట్లాడకుండా కూర్చుంటే కుదురుతుందా అంటారు. అప్పుడు నీ జ్ఞానంతో నువ్వు ఉండొచ్చు కదా. మాట్లాడకుండా ఎలా కుదురుతుందంటారు. నీకు చిన్నప్పటి నుంచి వచ్చిన పద్యాలు పాటలు అన్నీ ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి పాటలు నేర్చుకోరేంటి? అందరూ నేర్చుకున్న వాళ్ళమే కదంటే. మనం అందరూ నేర్చుకోలేదా నువ్వు? అందరూ నేర్చుకున్న వాళ్ళే చిన్నప్పటి నుంచి పాటలు పద్యాలు ప్రార్థనలు. అందువలన అవన్నీ చక్కగా అన్నీ గుర్తులేకపోయినా కొన్నైనా అలా అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? జ్ఞాన మనో బుద్ధి చిత్త అహంకారము. మరి పరమాత్మ కానీ అలా లేదు. ఎంత రిలాక్స్ అలా. ఈ రిలాక్స్ ఎవరిస్తారు? ఎవరికి వారే తరించరు. హాయిగా ఆనందో బ్రహ్మ, ఆనందంగా అలా ఉంటుంది. మనం చూడండి, గబగబా పెళ్ళయింది, పిల్లలు ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వాళ్ళ యొక్క విధి విధానాన్ని బట్టి, మన పిల్లలు చిన్నప్పుడే కళ్యాణం అయిపోయింది, ఇంకా ఖాళీయే కదా మన పని. ఎంత రిలాక్స్. అది ఈ రిలాక్స్ని కొనుక్కుంటే అందరికీ డబ్బులు ఉన్నాయి, అవి కొనుక్కోగలను. ఆక్సిజన్ అయినా ఎంతసేపు ఉంటుంది? ఎన్ని రోజులని పెడతారు ఆక్సిజన్? ఆ పిల్లలు చుట్టాలు వచ్చే వరకు పెడతారు, ఆ తర్వాత ముక్కు తీసి. దానికి మళ్ళీ ఎంత డబ్బు? ఆ 4 రోజులు పెట్టినా 6 రోజులు అది తీసేస్తే అయిపోతుంది. ఎంత రిలాక్స్ కాదు. ఉన్నప్పుడేమో వినియోగించుకోకుండా, లేనప్పుడు ఆరాట పడిపోతామా చెప్పండి. మేము ముసలోళ్ళు అయిపోయింది, మేము ముసలోళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు ఉంటాం తెలియదని. ముసలింటి పడుచుంటి ఎవరికైనా టైం ఉంది. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పుతుందా? పడుచోళ్ళు మాత్రం వెళ్ళిపోవట్లేదా? 60, 70, 80 ఏళ్ళు అసలు అంట. ఎడపిల్లలు చదువుతున్నారు ప్రాక్టికల్గా. 60 ఏళ్ళలో వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే ఉంటుంది. మరి మేము వెళ్ళమేమో 68. నాకు చంటిపోయితే వయసు 68 వచ్చు. మరి ఇంత రిలాక్స్గా ఎలా ఉండగలుగుతున్నాం? మాకు వయసుకి ఇష్టమే. మనకు ఎవరికైనా వయసు ఉందా? సత్సంగం మీ అందరికీ వయసు ఉందా? వయసు కూడా ఉందా? అడిగినప్పుడు చిలక పలుకులా పలుకుతున్నాం. రామారామాని వింటే రామారామ అందా కదా చిలక. అలాగా నీ వయసు ఎంత? 60, నీ వయసు ఎంత? 70, నీ వయసు ఎంత? 80. ఇలా చెప్పుకున్నామే కానీ మనకు లోపలికి ఏమీ లేదు ఎవరికైనా.
బతుకున్నాము, వెళ్ళిపోలేదు, గొడవ లేదు ఎవరికైనా. రోజు మనం అలా మమేకం అయిపోతుంటే ఇంకేమవుతుంది? నేను తప్ప రెండు ఉన్నది నేనే తెలుసుకున్నాక దేని మీద వాళ్తుంది మనసు, దేని మీద వాళ్తుంది? వాడటానికి దానికి లేదురా. నశించేదే నశించింది, అలాగా దేని నశించిన వాడు మనం. పరమాత్మ రేపు మళ్ళా చెప్పుకుందాం. అది చదువు. ఎందుకంటే అలా ఒక్కొక్కటి ఏది నేను కాదు కదా, ఏది నేను కాదు. నేను కాంది నేను అనుకుని బ్రహ్మకి లోనైన వారి గతి ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం కాదని తెలుస్తుందా లేదా? తిప్పి పెడతాను రేపు. అసలు నిజంగా మరి ఆ ధ్యానం కన్నా మనకి ఏం కావాలరా? ఆ ధ్యానం రిలాక్స్గా హాయిగా నేనేంత నేనుతో మనం ఉండటమే. ఉన్నది నేనే. ఎందుకంటేనమ్మా ఇప్పుడు మనస్సు వచ్చింది అలా హాయిగా బాగుందా? అందరికీ బాగుందా లేదా? నిశ్చింతగా ఇప్పుడు మనస్సు వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? ఈ పుస్తకం ఎలా తీసాను చెప్పండి? ఎందువలన? ఈయన ఇక్కడ లేకపోయినా అక్కడ చూస్తారు కదా, గుర్తొచ్చింది. దెబ్బకి అది సాగదెత్తున్నాం అన్నారని గమ్మున గుర్తొచ్చి మన పుస్తకం అయితే ఈయనకి అర్థమవుతుంది. నేను నాలో శరీరంలో ఒక పాత్రన విషయాన్ని ఏమీ కాదా? శరీరంలో ఒక పాత్రన విషయాన్ని ఏమీ కాదా? మీ నాన్న ఎలా ఉన్నారో తెలుసు, ఇంట్లో వంట వండమన్నట్టు అని చెప్పిందే చదవాల్సి వస్తాను తెలుసా? ఇది చెప్పుకో. ఆర్డర్లో అలవాటైపోయి పాపం. నేను వెనకాల కూతు కుక్క పిల్లలు ఉంటాను కదా. మీ సంగతి అంతా ఆయన తెలుసా? మరి ఇలా మళ్ళీ తెలుసుకుంటామేంట్రా? ఇలాంటి పుస్తకం దొరుకుతుందా? ఇలా ఎలా అర్థం అవుతుందిరా? గబగబా నలులు మింగేస్తుందా? ఆత్మతత్వం మనకు తెలియాలి. ఇప్పుడు వరకు దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలిసింది. సో ఏది ఏం పని చేస్తుందో నాకు తెలియదు. బ్రహ్మం పుస్తకం ఇచ్చింది, మరి దాన్ని అలా హాయిగా అనుభవించు చెప్పొద్దా? నేను నాలో శరీరంలో ఒక పాత్రన విషయాన్ని ఏమి కాదా? పాత్రనే కదా. నేను లేను, ఉన్నది బ్రహ్మమే. దేహం పని పట్టు లేకుండా అలా జరుగుతుంది. దేహం పని పట్టు లేకుండా అలా జరుగుతుందా లేదా? ఏదన్నా దేని మీదైనా పట్టుందా? ఉన్నది నేనే ఆ యొక్క అనంతత్వంలో హాయిగా అలా ఉండటం తప్పించి సచ్చిన జీవి మరలా ఎందుకు బ్రతుకుతుందే? పుట్టాసావా కదా. జీవి అదే, దేహాలు వేరువేరుగా వస్తున్నాయి. దేహి ఒక్కటే కదా. మరణించింది దేహం, మరణం లేనిది జీవుడు జీవలక్షణం ఉన్నంతసేపు సస్తూ పుడుతూ ఉండవలసింది, అంతేనా? అస్తమానం తల్లి గర్భంలో ఎందుకరా వెళ్ళటం, మళ్ళీ మరణించు వెళ్ళటం, తల్లి గర్భానికి వెళ్ళటం, శ్మశానానికి. ఇదేనా మనం రాకపోతే? మనం తెలుసుకున్నాం కదా, మరలా పుట్టం అని చెప్పుకుంటున్నాం కదా.
క్షణంలో సంసారం అని ఎందుకు అంటున్నావు? మాట్లాడితే చాలు సంసారం సంసారం అంట. ఎందుకు అంటున్నావు? సంసారం వచ్చి రంగుల వల్ల. జ్ఞాని బ్రహ్మంలో నిజంగా ఉంటూ సంసారం ఆటగా సాక్షిగా చూస్తాడు. ఆటగా చూస్తున్నాను లేదా? ఆటగా చూస్తున్నాను లేదా? నిన్నటి రోజు గుర్తుందా? రేపుడు గొడవ ఉందా? ఇప్పుడు ఈ వర్తమానంలోనే లేదు. ఇక్కడ కూర్చున్నావా? ఉన్నావా? మరి పెద్ద సత్సంగం అప్పుడు నేను కళ్ళు ఈడంటాడు కళ్ళు తెరిసే ఉంచండి అంటాడు. నేను కళ్ళు మూయనమ్మా అంటాను, తెలియకుండా మూసిస్తాను. మూయనని చెబుతాను కానీ తెలియకుండా మూసాను. ఆ ముయ్యటం అలవాటు అయిపోయి సో ఎందుకంటే ఏమీ లేదంటే ఏముంది? ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అని అనేక సంవత్సరాల నుంచి ఈ తపస్సులో ఉండి మీకోసం పుస్తకం చదివి వీడి కోసం H1 న్యూస్ డివోషనల్ కోసం మళ్ళీ పుస్తకం చదివి చేయించున్నాడు. ఈ ఆటలో ఆట నాకెందుకు? పరిపూర్ణంగా పరమాత్మగా అలా ఉండటం తప్ప రెండో భావం లేదు. రెండోది ఉంది అంటే మాయ. మాయ గొడవలు మనకెందుకు? ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అంటే నాకే నేను ఏది కోరుకోను. ఏదన్నా కోరుతాను, నాకే నేను కోరుతాను. చెప్పండి, మీరు ఏమన్నారు? అమ్మ ఎలా ఉండాలి అలా ఉండాలి మీ కోరికలు నా మీద పెట్టి నన్ను చూసుకుంటున్నారు. నాకే నేను ఏది కోరుకోను. నేనే అంతా, నాలోనే అన్నీ ఉన్నాయి. రావాల్సింది వస్తుంది, రానిది రాదు. ఉన్నది నేనే. మీకు అర్థమైందా? నేనే అంతా, నాలోనే అన్నీ ఉన్నాయి. రావాల్సింది వస్తుందా లేదా? చెప్పండి. రాంది రాదు కదా. ఉన్నది నేనే అయినప్పుడు దీంట్లో వచ్చినప్పుడు వస్తుందమ్మా, పోయినప్పుడు పోతుందమ్మా. ఏదైనా హాయిగా అలా తత్వంలో మనం ఉండటమే మన లక్ష్యం. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండటమే. నాకే నేను ఏమీ కోరుకోను, నాకే నేను ఏమీ కోరుకోను. ఇప్పుడు వరకు కోరటం అనేది ఈయన తెలీదు, మా తల్లిదండ్రులకు తెలియదు. మా అమ్మ అంటుంది ఏమి అడగదండి అన్నీ. మా వంటాడే తెలుసుకుంది అంటుంది. సూర్యావతి ఏదైనా అన్నా సరే మీ ఇష్టం అనేది. అదేంటి నీకు భావన ఉండదా? ఈయన రోజు తిట్టేస్తాను. నాకు భావన ఏంటదా? ఉన్నది నేనే అయినప్పుడు అన్నీ నేనే, సర్వ నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటేది. కోరికేంటి? కోరిక లేకపోవటం ఏంటి? ఏది జరిగినా బ్రహ్మార్పణం. అలా రిలాక్స్గా ఉంటవే. అన్నీ తానైనప్పుడు దేని మీద ఉంటుంది? ఆలోచించుకో. అలా ఖాళీగా ఉంటుందరా హృదయం, అలా ఖాళీగా ఉంటుంది. అందు గురించి ఇది అదే కోరికలు రావు. ఖాళీలో ఏముంటుందిరా? ఖాళీనా? చెప్పండి. ఈ తెర మీద ఏముంది? ఈ తెర కనిపిస్తుంది నాకు. ఎలా ఉంటుంది తెర? చెప్పండి. తెర తెరగానే ఉంటుంది. నాకే నేను ఏది కోరుకోను. నేనే అంతా, నాలోనే అన్నీ ఉన్నాయి. రావాల్సింది వస్తుంది, రానిది రాదు. ఉన్నది నేనే. ఇది తిను అది తిను అంటే నాకు ఏదైనా కోరుకుందా? ఏది పెడితే తినేస్తాను. ఎందువలన? తెగ తిట్టేసినా సరే ఆయన అలా తిడతానే ఉంటారు, నేను ఇలా ఉంటాను. ఎందువలన? కోరిక ఏంటదా? కోరిక వలన క్రోధము కలుగును, క్రోధము వలన విస్మృతి కలుగును, విశేషంతో విషయాసక్తి, విషయాసక్తి కోరిక కలుగును,
కోరిక వలననే క్రోధము కలుగును, క్రోధము వలననే విస్మృతి కలుగును. క్రోధం వచ్చినవాడు మనిషి కాదు, పశువు అయిపోతారు కదా. జ్ఞానం అంతా శూన్యమైపోతుంది. అసలు మనం దేవుళ్ళు దేవుళ్ళు అన్న మాట మర్చిపోతారు. నేను నాది అహంకారంతో పంపేటైపోతారు. కోపం వచ్చి కోరిక వలననే క్రోధము కలుగును, క్రోధము వలననే విస్మృతి కలుగును, విస్మృతి వలననే బుద్ధి నాశనం, సర్వనాశనం అని శ్రద్ధగా వినుమోయి. అది చిన్నప్పటి నుంచి బుర్రకథ బట్టి బట్టి ఇవాళ నేను ఏం కోరుకుంటాను? క్రోధం ఎంచుకొస్తుంది, రాగం ఎంచుకొస్తుంది, విషచింతన ఎంచుకొస్తుంది. దేని మీదైనా ఎందుకు మనసు వాళ్తున్నాయి? నేనే అంత, నాలోనే అన్నీ ఉన్నాయి, ఉన్నదంతా నేనే. ఈ తెరే కదా, తెర మీద అనేక రకాలుగా. తెర మీద ఏమైంది? బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం, దశ మారిపోయినాయా లేదా? తెరగానే చూస్తూనే ఇవన్నీ మారిపోయినాయి. చూస్తూ, వింటూ, మాట్లాడుతూ అయిపోలేదని వస్తుందా? మరి ఏంటి కారణం? ఏమీ లేని దాంట్లో ఏమీ లేని తల ఉండిపోతుంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. అక్షర పరబ్రహ్మమే. మనం ఎవరు? క్షరము కాని వారు, అక్షర పరబ్రహ్మ స్వరూపాలు. అక్షర పరిపూర్ణం మనలో ఉంది, అందరిలో ఉంది, అంతలో బ్రహ్మస్వరూపాలు, చైతన్య స్వరూపాలు, సాక్షిభూతులు. నేను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. ఏ నేనుతో ఉంటున్నాను? ఏ విషయాల మీద మనకు మనసు వెళ్తాను? అప్పటికిప్పటికి తగ్గిందా మనసు వెళ్ళటాలు? తగ్గినాయా? బజార్లో అవి తగ్గినాయమ్మా. ఇసిపోతుంది. రేపు పొందాంలే, రేపు పొందాంలే అన్న కాడికి వచ్చేసారు మన సత్సంగం. ఈవేళ సత్సంగానికి వెళ్ళిపోతాం, రేపు వెళ్దాంలే. అశ్రద్ధలు వచ్చాయి లేదా? ఎందువల్ల? ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదో తెలిసింది. సత్సంగం ముఖ్యం, హాయిగా ఉండొచ్చు. అవన్నీ మళ్ళీ ఇంకా పెరిగియే విషచింతనే, వ్యామోహం, దానికి అంతు పంతు లేదు. దీనివలన అలా రిలాక్స్గా ఉండొచ్చు అని తెలిసే కదా సత్సంగానికి వచ్చేస్తున్నారు. పని ఉంటే ఆ తర్వాత చూసుకుంటున్నారు. మరి అంతర్ముఖంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? జన్మ జన్మం నుండి మనసు దేహభావంతో బహిర్ముఖంగా ఉంది. దేహభావంతో ఉందా లేదా? ఏళ్ళు వచ్చి కొలిది ఇంకెక్కి, అవునా కదా? నేను అప్పుడు ఇది తినలేదు, నేను ఇప్పుడు ఇది తినలేదు అని ఆ రుచుల కోసం మనసు తహతహలాడేదా లేదా? ఇదేం చెప్తాం సత్సంగానికి వచ్చా? కానీ బొబ్బు ఉంది. అహం అంతా ఏమైంది? ఆ పొగరంతా ఏమైంది? బొబ్బు ఉంది. ఇప్పుడు ఏదైనా కేకెత్తుందా? బొబ్బోటు నేర్పేశాం. నేను నాదని బంధం లేకుండా చేస్తాం. ఈ దశేంద్రియాలు, సూక్ష్మాంగాలు నీ బ్రహ్మం ఈ దేహంలోని, ఈ దేహంలో దేహి ఉన్నాడు. దేహి దేహాల భేదం మనం తెలుసుకున్నావా లేదా? జన్మ జన్మల నుండి మనస్సు దేహభావంతో బహిర్ముఖంగా ఉంది. అప్పుడు తెలియనప్పుడు దానికి నేను బ్రహ్మాన్ని ముడివేసి అంతర్ముఖం చేయాలి. ముడేసి అంతర్ముఖం చేసి చెప్పండి. మనసు దేనికైనా కదులుతుంది. సూదిలో దారం ఎక్కించాలంటే ముడుంటే ఎక్కుతుందంటే చిన్న బెజ్జం ఉంటుంది. సూది చిన్న సూది అనుకోండి, చిన్న బెజ్జం ఉంటుంది. ముడు ఉందంటే ఎలా ఎక్కుతుంది? మన మనసుకి ఏమీ ఎక్కువ ఈ హాయి అలవాటుని రేయం పగల ఎలాగే ఉండాలని ఉంటుందా లేదా? బ్రహ్మ విషయాల వల్ల లాభం ఏంటి, సుఖం ఏంటి అని రాసుకుంటే, బ్రహ్మమునే స్మరించు, విచారం చేయొచ్చు, ధ్యానించు, ఆ బ్రహ్మమే తానే. యోగములో బ్రహ్మంగా మిగిలిన వానికి జన్మ లేదు. చూడండి, బ్రహ్మమునే స్మరించు,
విచారణ చేయొచ్చు, ధ్యానించు. ఆ బ్రహ్మమే తానై యోగములో బ్రహ్మముగా మిగిలిన వానికి జన్మ. అలా ఉండిపోతాం, జన్మే ఉంటుంది. జ్ఞానికి ఇంద్రియ జాలం ఎందువల్ల లేదు? జ్ఞానేంద్రియాలు బ్రహ్మాధారంతో బ్రహ్మంగా పనిచేస్తున్నాయి, పూర్తి స్వాధీనంలో ఉన్నాయి. ఉన్నాయా లేదా? నా స్వాధీనంలో నాకు ఉంటే కదుపుతూ ఉంటారు. నా వేసి చూసారా తుమ్ములు వస్తున్నాయా లేదా? ఎందుకు ఆ దేహానికి అలవాటు చేసి. మనం కరెంట్ లేదనుకోండి, ఏసీ ఎలా వస్తుంది? ఇన్వర్టర్ మీద ఫ్యాన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎడుతూ ఉండాలి. సుఖాలు ఎక్కువైతే, భోగాలు సుఖాలు ఎక్కువైతే ఇలా వచ్చిమ్మా ఇటు దారి, లేకపోతే ఇలా వచ్చి ఇలా వచ్చి. మరి చెప్పండి, సుఖాలు ఎక్కువైతే ఏమవుతుంది? సుఖాలు ఎక్కువైతే ఏమవుతుంది చెప్పండి? అలా కూర్చో, అది ప్రహరీ. సుఖాలు ఎక్కువైతే ఏమవుతుంది చెప్పండి? భోగాల వల్ల రోగమే కదా. ఆ రాత్రి ఇంకా నిద్ర ఉంటుందా? నిద్ర ఉండదు కదా. అదేదో ఫ్యాన్ గాలికి బాగానే ఉంటున్నాను కదా. తెల్లని వస్త్రంలా ఎందుకు ఉండట్లేదు? మనస్సు మనస్సు చంచలమైనది, బయట తిరిగి మురికిని తీసుకొస్తుంది. వాళ్ళందరూ వేసేసుకున్నా నీకేం రోగం? మురికి తీసుకువస్తాం. బ్రహ్మ భావంతో కూడిన మనస్సు శుద్ధంగా తెల్లని వస్త్రంలో ఉంటుంది, నాకేమో ఇలా ఉంటుంది. అందు చైతన్యం పూర్ణంగా ప్రకాశిస్తాం, హాయిగా ఉంటుంది. నాకు కావాల్సిన ఛార్జింగ్ తీసుకుంటాను, మిగిలిన టైం అంతా నాతో నేను హాయిగా. అంశలా ఉండవు, కారణం ఏంటి? అంశలా ఉండవు, కారణం ఏంటి? పాలు నీళ్లు తీసుకోవాలేదు, అంశ పాలను తీసేసుకుని నీళ్ళు వదిలేదు. అజ్ఞానం లేకుండా జ్ఞానంతో ఉంటారు, జ్ఞానం అంశలా ఉంటారు. అజ్ఞాని స్వార్థంతో విషయాలన్నీ పోగు చేసుకుంటాడు, జ్ఞాని హంసలాగా ఉంటూ లోపల బయట బ్రహ్మంగా ఉంటాడు. బ్రహ్మంగా అలా హాయిగా నిశ్చంతగా నిర్వికల్ప సమాస్థితిలో ఉంటాడు. కారణ జన్మము ఎందుకు వస్తున్నాయి? ఇంకా కారణ జన్మ కారణం తెచ్చుకోవట్లేదు కదా మనం. కారణదేహం లేదు, సూక్ష్మదేహం నశింపజేసేస్తాం. స్థూలమా ఎలాగా ప్రారంభం అయిపోతే ఇది ఎలాగే వెళ్ళిపోతుంది. అసలు దాని గురించి ఆలోచించకుండారా, ఎప్పుడు టైం ఇది ఉంటే అప్పుడు వస్తుంది, పని అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు నుంచి దాని గురించి ఆడేటేంటి, బతుకుండే ఆడేటేంటి చెప్పండి? మనం చచ్చిపోతే మన వెనకాల వాళ్ళు ఏడవాలంటే ఎడతారు, మనవాళ్ళంటే మనతారు. అమ్మాయి సచ్చిన శనుదింది అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఆ గొడవలన్నీ మనం బతుకుండగా ఎందుకురా? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మన నిష్ట ఏంటి? మనం జన్మమైన దుఃఖ ప్రవాహంలో పడకుండా ఎలా ఉండాలి? అవసరం ఉండాలి. మన గురించి మనం చూసుకోవాలి. కారణదేహాన్ని తెచ్చుకోవద్దు, సూక్ష్మదేహాన్ని నశింపజేసేసుకున్నాం. ఎలాగా వచ్చేసింది కారణదేహంతో, ఇది ఈ పని అయిపోతాను. మరలా ఎందుకు? కారణ జన్మం ఎందుకు వస్తాయి? జీవన్ముక్తులనే లోకరక్షణార్థం. శుద్ధ మహానుభావులకేమో కారణ జన్మం, కారణంతో ఆ జన్మ తెచ్చుకుంటాం. మనం కారణ జన్మాన్ని మరలా రాకుండా చేసుకోవాలి. మళ్ళా పుట్టం మళ్ళా మనదేమో ఆది. వీరు మహానుభావులు చూడండి, కారణ జన్మం ఎందుకు వచ్చినాయి వారికి? జీవన్ముక్తులనే లోకరక్షణార్థం శుద్ధ సత్వగుణ ప్రధానమైన మాయతో అవతార పురుషులుగా కారణ జన్మలుగా వస్తాయి మహానుభావులు. అలా మనమేమో ఇంకా మళ్ళా కారణ జన్మ గురించే మనం పట్టించుకో. క్రిమికీటకములు ఎందుకు ఎత్తుతారు? ఘోర పాప కర్మలు చేయటం వలన క్రిమికీటక జన్మలు వస్తాయి. మీకు చెప్పాను కదా, కాశీపట్నం సలసలా మరిగి నూనెలో వేసేస్తారు, ఉప్పు స్తంభాన్ని పట్టుకోమంటారు, రంపంతో కోసేస్తారు. ఇటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటారు, మధ్యలో రంపం పెట్టి కోసేస్తారు.
స్థూలం ఇక్కడ శ్మశానానికి వెళ్ళిపోయినా సూక్ష్మదేహం ఉంటుందమ్మా. దానికి బాధలన్నీ ఉంటాయి. నీ మనసుకే కదా, నీ స్థూలానికి ఏదైనా ఉందా? నీ ఇంద్రియాల బాధ అంతా దేనికి వస్తుంది? ఆ మనసునే కదా మత్తు పెట్టేసి కోసేస్తారు డాక్టర్లు. మనకి ఆపరేషన్ చేస్తున్నారు కదా. సూక్ష్మదేహంతో అక్కడ అవన్నీ పడాలి. అయ్యి బాబాయ్, ముళ్ళు కంపలు ముళ్ళ మీద నడిపిస్తారు. ఎన్నో కాశీపట్నంలో బోర్డు చూసాం మా చిన్నప్పుడు. ఆ పటం పెట్టేయాలనిపించేస్తున్నా. కానీ తీరిక లేదు ఎవరికని. చిన్నపిల్లల దగ్గర నుంచి చదువు వాళ్ళకి ఇంక తీరిక ఎక్కడ? ఆ పటం నేనే చూసుకోవాలంతకనే లేదు. క్రిమికీటకములు ఎందులకు ఎత్తారు? చిన్న చిన్న ఏమో తొందరగా ఆయి వెళ్ళిపోతాయి. అవునా? మనం ఈ మానవ జన్మలో మనకే బాగానే ఉంది. ఇప్పుడు ఆయువు ఇలా కూర్చున్నాం. ఘోర పాప కర్మలు చేయటం వలన క్రిమికీటక జన్మలు వస్తాయి. నీ జన్మని చరితార్థం చేసుకోలేక ఎందుకు ఎడుతున్నావు? చరితార్థం చేసుకోవటం మానేసి మానవ జన్మ ఆఖరిని తెలుసుకున్నావు కదా. మళ్ళా ఈ జన్మ వస్తుందో లేదో తెలీదు. మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందా? అన్ని విధాలా బాగుంది జన్మ వస్తుందా? మంచి ఎంజాయ్గా ఉంటున్నాం మనం. ఇలాంటి జన్మ వస్తుందా? నేను వీళ్ళు నవ్వేస్తాను. కరివేపాకు అంటే కరివేపాకు దానిలాగో పాపం మాంసాలు కొట్టిదాన్ని అక్కడ కూర్చోవాలి కదా. ఎవరొచ్చి కొనుక్కుంటారా అని ఎదురు చూపే కదా పాపం ఆ పళ్ళ కొట్టోళ్ళకి వాళ్ళందరికీ. నేను అందుగురించి బేరవాడిను. నిజం చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు కొనలేదు, కొంటే బేరవాడిను. పాపం వాళ్ళు కష్టపడి తిరుగుతారని ఆ స్పీకర్ పెట్టుకుని ఆ సైకిల్ మీద అవన్నీ బేరవాడటం నాకు రానే రాదు. ఇప్పటి వరకు రాదు, బోధ కూడా. వెనకాల వాళ్ళు కొనేస్తాను. నాకేంటి? నీ జన్మని ఎందుకు చరితార్థం చేసుకోలేకపోతున్నావు? నేను చేసుకుంటున్నాను, మీరు చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉన్నారు కదా. పాపం తెలియక, మానవ జన్మ ఆఖరిదని తెలియక మరలా ఈ జన్మలోనే మరి ఈ అవకాశం. మిగిలిన జన్మలు కుదరదు. ఈ జన్మలోనే మనం తెరను చుట్టం మొదలెట్టించామనుకో తెరలాగే మిగిలిపోతాం. బొమ్మలు చూడకూడదు. కావున ఈ జన్మలోనే నిన్ను నువ్వు తెలుసుకుని చరితార్థం చేసుకో. నీ స్థితిగతులు ఏంటి? నాకు ఎంత వస్తుంది అన్నీ ఇక్కడ వదిలేసిపోయేదాన్ని. నీ స్థితిగతులు ఏంటి? బ్రహ్మమే నా మూల స్థితి, బ్రహ్మమే నా గతి, బ్రహ్మమే నా మూల స్థితి, బ్రహ్మమే నా గతి. మిమ్మల్ని అందు గురించి అవన్నీ మానేమన్నా. మీరు బ్రహ్మంగా ఉంటూ మానేసి వాటి మీద మనసు వెళ్ళిపోతుంది. అంతో కొంత రజోగుణం వస్తుంది. మీరు సేవ అంటున్నారు. మీ శరీరానికి సేవ చేసుకుని వయసు వచ్చింది కాబట్టి మీ స్థితిగతులు మీరు చూసుకోండి అని చెప్పాక మానేస్తారు. లేకపోతే ఏదో ఊరు ఎవరిని ఉద్ధరిస్తాం మనం? వీళ్ళు అనుకోండి, ఎడవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఉద్ధరించడానికి వెళ్తాయి. శక్తి ఉంది, మీకు నాకు శక్తి లేనప్పుడు ఎందుకు మనకి అన్నాక మానేస్తారు మహానుభావం. అది రజోగుణానికి తీసిపోతుంది. నా ఊరు నా జడభర్తలో అయిపోతారని అన్నయ్య మానిపించేసి నా ఊరు బాగు చేసేయాలి, నేను ఇలా చేసేయాలనుకుంటే ఆఖరిని ఎప్పుడో తెలియకుండా వెళ్ళిపోయామనుకోండి, ఆ పనులు అవ్వలేదు అనుకోండి, జడభర్తలు అయిపోతారు. ఎందుకు మనకే తెలుసు కదా మీకు బోల్డ్. అసలు దేని ఎందు మనసు పెట్టదు మనం ఇప్పుడు ఏంటి ఖాళీగా అలా తెరంకు చూసుకుంటా ఉన్నాం. అయిపోయిన పనులు అయిపోయింది, మీ లెక్చరర్ జీవితం అయిపోయింది. ఇప్పుడు మీకు ఎందుకు రిటైర్ అయ్యి హాయిగా ఉంటాం అనేసి తెరం చూసుకోవటం అనేసి ఎవరో వెనకాల వాళ్ళు చేస్తారు, ఏం పర్వాలేదు. బ్రహ్మమే నా మూల స్థితి, బ్రహ్మమే నా గతి. మనం ఇలా కూర్చుంటే ఇటు రాలేదా, ఇటు చేసుకోవట్లేదా? వెనకాల వాళ్ళు చేసుకుంటారు, శక్తి గలవాళ్ళు. మనం ముసలోళ్ళ ఉంటే హాయిగా ఉంటుంది. నీవు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు? నేను బ్రహ్మాధారంతో కూడిన జ్ఞానయుక్తితో ప్రయాణం చేస్తున్నాను. నేను బ్రహ్మాధారంతో
లోపల ఉండి ఈ ఆధారంతో కదా ఈ ఇంద్రియాలన్నీ నడుస్తున్నాయి. మరి బ్రహ్మాధారంతో కూడిన జ్ఞానయుక్తితో ప్రయాణం చేస్తాం. జ్ఞానయుక్తితో నా ప్రయాణం ఎలా ఉంటుంది? జ్ఞానంతో ఉంటుందా లేదు? నీ సొంతమేమి? నీ సొంతమేంటి? నీ సొంతం అనేది ఏదే? నీ బ్రహ్మ ఒకటే నీ సొంతం. ఇవన్నీ పరాయివే, మార్పు చెందియే, అన్నీ నశించియే, అన్నీ నశించి. నేను బ్రహ్మము, బ్రహ్మమే సొంతం, సర్వము సకలము అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే పరమాత్మగా మనం ఉండటం. అవునా కాదు? వేసవకాలం మబ్బేస్తుంది, వానాకాలంలో ఎండ వస్తుంది. ఏదైనా వాటి స్థితిగతులను మనం ఏం చేయలేం కదా. మనకి ఎందుకు కాలాన్ని మార్చాలని ఉద్దేశం? మనం కాలానుగుణంగా ఉందాం. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మమే సొంతం, సర్వం సకలం అంతా పరమాత్మ. మనస్సులో ఎందువలన నీవు తమస్సులో ఎందువలన ఉంటున్నావు? తమో గుణంలో ఎందువలన ఉంటున్నావు? దేహభావంలో తమో గుణం ఉంది, బ్రహ్మభావంలో 3 గుణాలు లేవు. బ్రహ్మం బ్రహ్మంగా ఉంటుంది, 3 గుణాలకే అతీతమే కదా పరమాత్మ. త్రిగుణాతీతం, రూపాతీతం, నామాతీతం, అన్నీ తీతాలే. నా బ్రతుకు ఏమి? బ్రహ్మంగా బ్రతుకుతూ బ్రహ్మంగా మెరగటమే నా బ్రతుకు. బ్రహ్మంగా బతుకుతూ బ్రహ్మంగా మెరగటమే నా బ్రతుకు. మరి మీకు సంకల్పాలు రావా అని నన్ను అడగొచ్చు. ఉంటాయమ్మా సంకల్పాలు. సంకల్పాలు మీరు బాగుండాలని మరి సంకల్పం లేదా నాకు? బ్రహ్మ సంకల్పాలు లేవా? నన్ను ఊరికే ఇలాగా అనుకున్నాను లేదు. రాత్రి వాళ్ళు వాకళ్ళు ఇల్లు కూడా తుడిచేసారు. తలంపు మాత్రమే సంకల్పం. అయ్యో పాపం ఆచారం అట్లా ఉండిపోయారే, బ్రహ్మజ్ఞానం తెలియదే, యూట్యూబ్ చూస్తున్నారు లేదు, H1 న్యూస్ అనుకున్నాను ఒకరి గురించి. అంతే, అల్లిల్లు ఆకలన్నీ ఎరుకుతో చూస్తున్నాను. ఎరుకుతో మీరే రావక్కర్లేదు, మీ ఇల్లు ఆకలన్నీ తుడిచేస్తాం. ఎరుకుతో చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. పాపం ఏమో ఆచార వ్యవహారాల్లో ఉండిపోయారు. వాళ్ళు జీవన్ముక్తులుగా చేయాలా లేదా? పిన్ని పిన్ని అని వాళ్ళు అంతే. నన్ను ఊరికే సంకల్పం అంతే మొత్తం. అంటే వాళ్ళు హృదయాన్ని అలాగా, నాకు రాత్రులు పనిది, పగల పనిది. లేకపోతే మీరు ఇలా రాగానే మీకు జీవన్ముక్తి వచ్చేస్తుందా? చెప్పండిరా, ఊరికే వచ్చేస్తుందా జీవన్ముక్తి? వచ్చేస్తుందా? మీరు బ్రహ్మాన్ని నమ్ముకున్నారు, ఆ బ్రహ్మమే ఈ పాత్ర ద్వారా జరిపించుకుంటాను. ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి ఏ భావన ఉంటే ఆ భావంతో జరుపుకుంటుందా లేదా? నా బ్రతుకు ఏమి? బ్రహ్మంగా బ్రతుకుతూ బ్రహ్మంగా మిగలటమే నా బ్రతుకు. నైపుణ్యం ఏంటి? చైతన్యంతో కూడిన ప్రజ్ఞతో సర్వ బ్రహ్మమును అనుభవించడమే నిజమైన నైపుణ్యం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. నా సొత్తు ఏమి? బ్రహ్మజ్ఞాన సంపదే నా సొత్తు. బ్రహ్మజ్ఞాన సంపదే నా సొత్తు. అవునా? నా సొత్తు ఇదే కదా, నా సొత్తు ఇదే కదా. ఈ సొత్తునే అడిగిన వాళ్ళకి అందివ్వగలుగుతుంది. డబ్బులో ఎత్తే ఊరుకుంటారు. ఈ సొత్తే, ఇది మీకు జన్మలు లేకుండా ఉంటుంది. అవునా? మరి జ్ఞానం చేస్తే మీకు మరి జీవన్ముక్త స్థితి అందుతుందా లేదా? అది నా సొత్తు, నేను అనుభవిస్తున్నాను, మీరు అడిగిన వాళ్ళకి అందివ్వగలుగుతుంది. హాయి అనగానేమి? బ్రహ్మమే హాయి, అదే నేను. ఆ హాయిలోంచి అన్నీ హాయిగా చేస్తున్నాను, హాయిలోంచే హాయిగా చేస్తున్నాను. లోపల బయట అంతటా హాయే.
జాగ్రత్త స్వప్న సుషుప్త నాకు ఏమి ఉండదు. ఏ అవస్థలో అయినా తనతో తానుగా ఉండటమే, ఎరుకుతో ఉండటమే. ఇంద్రియ నిగ్రహం వల్ల ఉపయోగం ఏమి? ఇంద్రియాలు అంతర్ముఖం అవుతున్నాయి, మనస్సు బ్రహ్మయోగంతో ఉంటుంది. ఇంద్రియాలు అంతర్ముఖం అవుతున్నాయా లేదా? ఇక్కడ ఉంటే మీకు మనస్సు వస్తుంది అంటారా? అలా హాయిగా ఉంటుంది. చూడండి, దొరదొచ్చి వాళ్ళకి పేలున్నోళ్ళు పేలు పీకెత్తే ఎలా ఉంటుందా? ఇళ్ళు పేలు అన్నీ చంపెత్తే గొక్కుని పని ఉండదు, అది గొక్కుంటానే ఉంటారు. వాళ్ళ తల్లు వీళ్ళు వీళ్ళ తల్లు. అలా మన హృదయంలోని పరమాత్మ ఉన్నాడని తెలియనప్పుడు మన మనసుని దాని మీద పెట్టదు, దీని మీద పెట్టదు, దీని మీద పెట్టదు. దాని నీ జడత్వం ఏమి? దేహభావన జడత్వంతో కూడి ఉంది. బ్రహ్మభావంతో నడితే నిత్య నూతన చైతన్యంగా ఉంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు. సో నిజంగా మూడో పుస్తకం ఎలా ఉంటుందిరా? ఇదిగో నీదే పుస్తకం, మీ అమ్మాని ఇచ్చారు. ఇది నువ్వు చదవాలి, నాకు ఇదే. జీవితంలో బ్రహ్మదీక్ష పాటించడం కాదు, జీవితమే బ్రహ్మదీక్ష అయిపోవాలి. పాటించడం అంటే రెండు ఉన్నాయి. జీవితమే బ్రహ్మంగా దీక్షతోటి అలా ఉండిపోతాం. దీక్ష కదా మన అందరిది. ఎరుకంటే ఎడతెరపలేని ధ్యానం. ఎరుకంటే అలా ఎరుకులో ఉండిపోతాం కదా, ఎడతెరపలేని ధ్యానం. ధ్యాస అంటే ఎక్కడో పెట్టి దృష్టిని బ్రహ్మం పైన పెట్టి, మనసుని ఎక్కడో పెట్టి కళ్ళు మూసుకునే ఉంటాం. నిద్రపోతున్నామో తెలీదు, మనతో మనం ఉన్నామో తెలీదు. పై వాళ్ళకి మాత్రం మనం ధ్యానం చేసినట్టు కనిపిస్తాం. కాదే మన మనసు అల్లకల్లోలంగా ఉందో తెలియదు ఇతరులకి. అలా హాయిగా అందులోనే అందరిలోనే ధ్యానం ఎందుకు చేసుకోమంటారా? అర్థమైందా? మరి సత్సంగంలో అందరూ బ్రహ్మజ్ఞానులు కదా, అందు గురించి ఇక్కడ అలా అనగానే ధ్యానం ఇంకా బాగా కుదురుతుంది. అర్థమైందా? పవర్ ఉంటుంది కదా, సంఘబలం. అందరూ ఉండగా ధ్యానం చేసుకుంటే చాలా హ్యాపీగా. ఇంకా అసలు ఏంటంటే వైబ్రేషన్స్ తోటి ఉంటారు కదా, ఇంకా అలా ఉండిపోతాం అంతే. బ్రహ్మ అలా ఉండిపోతుంది. అందరూ మరి బ్రహ్మజ్ఞానులు కదా తింటారా? ఏం పగలో బ్రహ్మంతో ఉంటున్నారు. నేను ఎలా ఉంటున్నానో మీరు తెలుసుకున్నప్పటి నుంచి అలాగే. మీరే నేను, నేనే మీరు, మనం అందరం ఒకటేనమ్మా. ఉన్నది ఒక్కటే, అందరిలో ఉన్నది ఒక్కటే, అందరం అదే ఉన్నాం. ధ్యాస అంటే ఎక్కడో పెట్టే దృష్టిని బ్రహ్మం పైన పెట్టుట. దేని మీదో పెడతాం కదా, ఇక్కడ అసలు ఎవరైనా ఇంటి మీద పెడుతున్నారా ధ్యాస? ఇంట్లో ఉండగా అదేని ఈ పరికరంతో అలా పని చేయించేస్తారంతే. మా పిల్ల పెళ్లి చేయలేదా, మా పిల్లోడు పెళ్లి చేయలేదా, మనవాళ్ళు పెంచలేదా, మీరు పెద్ద పెళ్లి చేసేస్తున్నారంట. పెళ్ళి మనసు లేకుండా హాయిగా ఉన్నావా లేదా? మరి నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను, పిల్లల కన్నా ఏమీ లేదు, పెళ్ళిళ్ళు చేస్తా ఏమీ లేదు, అలా రిలాక్స్గానే ఉన్నాను. పిల్ల పుట్టి వచ్చినప్పుడు ఏమీ లేదు, రిలాక్స్గానే ఉన్నాను. ఈయన ఏం చేస్తే చెప్తాను అంతే. అసలు నాకు కీచిన బొమ్మలా ఉంటాను కదా, ఇక్కడ ఏం పెడితే అదే తింటానా? ఎలా ఉండమంటే అలా ఉంటానా? రా అంటే వెళ్తానా, మానమంటే మానతానా? సరిగ్గా వైజాగ్ పుట్టుకెళ్ళి మరి నన్ను తిట్టరా అందరూని? మా అమ్మ ఇళ్ళు తిట్టు,
సుబ్బరాజు గారి హాస్పిటల్. ఏంటో కీచిన మమ్మల్ని క్యారేజ్తో ఉంటాం. ఉచ్చగొడ్లు ఉతికెట్టు, దొడ్డుగొడ్లు ఉతికెట్టు అంతే. నేను పిల్లకి ఆపరేషన్ అయింది. మా అమ్మని ఇంకొకరు పట్టుకున్నారు, మా పెద్ద అది. మరి తిట్టుకోరా నన్ను? ఈయన కృష్ణ దాంట్లో ఇది రూము ఉంటాయి కదా, రూమ్లు. మనం వెళ్ళిపోతాం, వీరిద్దరు ఉన్నారు కదంటే వెళ్ళిపోతాను. మరి తిట్టుకోరా? వాళ్ళ మనవరాలా మనమనోలా అని తిట్టుకున్నారంట. ఆ తర్వాత చెప్పారు, ఈయన ఏమంటే అది కీసిన బొమ్మలాగా వెళ్ళిపోతుంది. క్యారేజ్ ఇచ్చేటు ఉచ్చగొడ్డ దొడ్డుగొడ్డ అంతే. అన్నీ నర్సులు అన్నీ చేసేస్తారు కదా. తిట్టుకున్నారంట, ఆ తర్వాత చెప్పారు. నేను అసలు మనసు పెట్టండా, మీ నాన్న ఏం చేస్తే చేసేస్తాను. మనసు పెడతానా? నువ్వేం చెప్పినా చేయనా? మీరు ఎవరేం చెప్పినా చేస్తాను లేదా? మనసు పెట్టను కదా, కీచిన బొమ్మలా ఉంటాను. అందువల్ల నాకేమి బెంగళ బాధలు ఏముంటాయి? మనసు ఉంటే బెంగళ బాధలు. కానీ అవునో కాదో అన్నదే. అవునేంటి కాదేంటి, రెండూ బ్రహ్మలోనివే. మనకెందుకు? అలా మాత్రం మీరు చేయకండి అమ్మా, నేను చేసిన తప్పు. పిల్ల పుట్టినా ఏదైనా సరే, పిల్ల పెళ్ళప్పుడు మా అమ్మ తిట్టి అందరితోటిని బాగున్నారా, భోజనం చేస్తారని అడుగుతావా? నేను వాళ్ళని అందరినీ శుభ్రం బ్రహ్మంగా చూస్తున్నాను. అంతమంది కనిపించారు కదంటా, పెళ్ళికి వెళ్తే ఇలా చూస్తాను. అంతమంది బ్రహ్మాలు ఇంట్లో ఉంటే కనిపించరు కదా. తెగ తిట్టేస్తుంది. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? తిట్టినా నాకేమీ లోపం లేదు. తిట్టారని అనుకోను. ఎందువల్ల అనుకోను? బ్రహ్మంగా ఉన్నప్పుడు ధ్యాస పరమాత్మ మీద ఉండబట్టి ఇది తిట్టారని అనుకోను. అనుకుంటే ఇలా ఉంటానా? మీరు తిట్టుకున్నా ఏదైనా అనుకుంటున్నానా? ఎందుకు అనుకోవట్లేదు? ధ్యాస అంతా నా ఎరుకుతో నేను ఉంటాను. ధ్యాస అంటే ఎక్కడో పెట్టి దృష్టిని బ్రహ్మ మీద పెట్టడం కాదు. ధ్యాస అంతా పరమాత్మ మీద ఉంటుంది కాబట్టి ఎక్కడో పెట్టను నేను. మనస్సు లేని స్థితిలోనే, సమాధి స్థితిలోనే, నిరుకల్ప సమాధి స్థితిలోనే, సహజ సమాధిలోనే నాకు అన్ని జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా లేదా అమ్మలో? మీరందరూ ఇవన్నీ పెట్టలేదా? మీరందరూ అయ్యాక బాబు రాలేదా? బ్రహ్మ ఏం చేసుకోవాలో ఆ పని చేసుకుంటుంది. మనకెందుకన్నాను? మనకి ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని ఏం లేదు కదా. పరమాత్మ చేసుకుంటాడు. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? ధ్యాసతో ధ్యాస పరమాత్మ మీద పెట్టాం కాబట్టి హాయిగా ఉండగలుగుతుంది. అదే నీవంటే ఆలోచనలు ఎన్నో ఎంత హాయిగా ఉంటుందోరా. ఆలోచించే రోజున మీరు ఆలోచించి నాకు ఇస్తారు కాబట్టి ఆ పని చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కేకేయలేక కర్రలు ఇచ్చాను, కోలాటం కర్రలు ఇంకా 12 ఉంచాను, సీలు తీని. అవి మీరు వేసుకోవాలన్నప్పుడు వేసుకుంది కానీ ఎడమ్మలో. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఫోన్ చేసి కేకేసి ఎందుకు నాకు ఈ రోజున? నాకు అవసరమా చెప్పండి? ఒకసారి చూపించాం కదా, అయిపోయింది. ఆడికి ఇష్టం లేక ఆడు చెప్పింది జ్ఞానం ఎండ్రని భజనలు చెడతలు అని తిట్టాడు. అలాగే వెళ్ళిపోయినాయి. కానీ మీరు తప్పనిసరిగా ఆయన్ని ఓడించాలి. మీరు 12 ఉన్నాయి జతలు. ఇక్కడ దేవుడి దగ్గర ఒకటి పెట్టింది, అన్నీ చెత్తాడు దేవుడి దగ్గర పెట్టేసింది. అది ఒకటి కృష్ణ పరమాత్మ ఉండాలంటాను. 13 జతలు ఉన్నాయి, మీ ఇష్టం. నన్ను చెత్త అంటే అన్నీ అయిపోతాయి. ఈయనంటే అన్నీ ఇచ్చేసావా? కోలాటం లేదు, ఈయనకి ఇష్టం పాపం కోలాటం అంటే నీ 12 జతలు, ఇక్కడ 13 జతలు ఉన్నాయి. 13 చేద్దరు కానీ ఎడోళ్ళు మీకు మీరు అనుకుని కోలాటం చేయాలి. వినిపించిందా? రేపు ఉగాదికి 10 to 11. నేను రామకృష్ణ 9 నుంచి నీకు నేను చెప్పేస్తాను. నీ లైవ్ నీదే. ఆ తర్వాత ఏమో ఆవు దూడ ప్రదక్షిణ అయిపోతుంది. ఆ తర్వాత రాంబాబు స్వామి గారి భజన.
అన్నీ బ్రహ్మార్పణం. కృష్ణన్నయ్య ఆటో భలే వస్తుంది, అదే లెగ్గొట్టాను. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మణార్థం బ్రహ్మ బ్రహ్మ కర్మ సమాధిన